ఆ రోజు చాలా మంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఏదో తేడాగా ఉందేంటి? బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. చూడాలని ఉందే, చూడాలని ఉంది. ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబం జరగాలి మరి ఏమి కుటుంబాలు చూస్తుంటే నిన్న విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. కనుక నేను జరపండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఎంత పాత్ర ఉందో, లేదా కుటుంబ సభ్యులకు ఎంత పాత్ర ఉందో, లేదా బయటకు ఎంత పాత్ర ఉందో, ఈ రెండుపైన కూడా సగ్రమ వినగణ విషయాలు జరపంలో ఎవరికి ఏమి ఇబ్బంది. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిచ్చి